పిల్లల్ని ప్రేమించలేని వారిని టీచర్లని ఎలా అంటాం? వివక్షతను మించిన విషం ఉంటుందా? మనసును కదిలించే కథ. కరీంనగర్ దగ్గరలోని ఓ కుగ్రామంలోని స్కూల్లో గవర్నమెంట్ టీచర్గా నాకు పోస్టింగ్ రావడం నాకిష్టం లేదు. అయితే తప్పదు కాబట్టి ఉద్యోగంలో చేరాల్సి వచ్చింది. ఇదే కాకుండా పక్కనే ఉన్న ఇటుకల బట్టీల్లో పనిచేసే వాళ్ళ పిల్లల్ని కూడా మా స్కూల్‌కే పంపడం ఇంకా నాకస్సలు నచ్చేది కాదు. అస్సలే నాకు ఈ ఊళ్ళంటే పడదు. అలాంటిది మళ్ళీ ఈ ఊరమాస్ పిల్లలకి చదువు చెప్పాలి. దేవుడా! ఏంటీ పరీక్ష అని రోజూ చిరాకుతో కూడిన చిరుబుర్రలతోనే బడికి వెళ్ళేదాన్ని. అందులో ఒకడిని చూస్తే నాకు అస్సలు నచ్చేది కాదు. నాకెప్పుడు వాడిని చూసినా కోపంగా అనిపించేది. వాడి పేరు సాంబడు. 9 ఏళ్లుంటాయి. వాడు 3వ తరగతి చదువుతున్నాడు. సరైన బట్టలు వేసుకోడు. ఎప్పుడు చూసినా చిరిగిన చొక్కాలు వేసుకునేవాడు. ఆరా తీస్తే వీడి తల్లిదండ్రులు ఇటుకల బట్టీల్లో పనిచేస్తారని తెలిసింది. మొదట మధ్యాహ్నం అన్నం కోసం బడికి పంపించేవారు. ఇప్పుడు వాడు బాగా చదువుకుంటాడని పంపిస్తున్నారనిపించింది. నా దృష్టిలో అయితే వాడు చాలా పూర్ స్టూడెంట్. ఏమీ గుర్తుండవు. సరిగ్గా ఎక్కాలు అప్పచెప్పమన్నా 5కు మించి రావు. పైగా వాడి నలుపు రూపు చూస్తేనే అసహ్యంగా అనిపించి అసలు వాడి వైపు చూడటం కానీ మాట్లాడటం కానీ చేసేదాన్ని కాదు. అలాంటోడు కొన్ని రోజులుగా స్కూల్కి రావడం మానేశాడు. ఇలాంటి ప్లేసెస్లో స్కూల్కి రావడం మానేయడం వీళ్లకు మామూలే కదా అని నేను కూడా అంతగా పట్టించుకోలేదు. ఒకరోజు హెడ్ మాస్టర్ గారు రమ్మంటే ఆయన రూమ్కి వెళ్ళాను. ఆయన రూమ్లో ఆయనకెదురుగుండా 30 ఏళ్లున్న ఒక లేబర్ ఆవిడ చేతులు కట్టుకొని నుంచుని ఉంది. ఆవిడ్ని నాకు పరిచయం చేస్తూ, ఈవిడ మన సాంబడి తల్లి. దురదృష్టవశాత్తు సాంబడు 10 రోజుల క్రిందటే విషజ్వరంతో చనిపోయాడట. వాళ్ళమ్మ మీతో మాట్లాడాలని వచ్చింది మేడం. ఒకసారి మాట్లాడండి అన్నారు హెడ్ మాస్టర్. వాళ్ళమ్మ నా వైపు తిరిగి కళ్ళెంబటి నీళ్లతో కుప్పకూలి, మేడం, వాడు పోయే ముందు ఎప్పుడు నళిని మేడంతో ఒక్కసారన్నా గుడ్డనిపించుకోవాలమ్మా అని నాతో రోజు చెప్పేవాడు. వాడు చనిపోయే ముందు రోజు కూడా మీ గురించే మాట్లాడాడమ్మా. వాడు తనకు తానే సాంబడు గుడ్ అని పుస్తకంలో రాసుకుని మీలాగే సంతకం చేసుకున్నాడు అని తాను తెచ్చుకున్న సంచిలోంచి పుస్తకం తెరచి వాడి చిన్న రాతలతో నా పేరు చూపించింది వాళ్ళమ్మ. నా కళ్ళ నుండి ఒక్కొక్కటిగా రాలుతున్న నీటి బొట్లతో వాడు పెట్టిన నా సంతకం తడిసింది. పేజీ ముద్దగా అయిపోతోంది. నాకు దుఃఖం ఆగడం లేదు. వాడి బతికుండగా ఒక్కసారి కూడా వాడిని మెచ్చుకోలుగా చూడలేదు. అసలు మనిషిగా కూడా చూడలేదు వాణ్ణి. పాపం పిల్లాడు ఎంతగా ఆరాటపడ్డాడో. తండ్రి, ఎక్కడున్నా నన్ను క్షమించు. జాతి, వర్ణ, ఆర్థిక భేదాలతో, వివక్షలతో చిన్నారులను చిన్నచూపు చూసే నాతో పాటు ఎలా నాలాంటి ఎందరో బుద్ధిలేని పెద్ద మనుషులను కూడా క్షమించరా అని మనసులోనే వెక్కి ఏడుస్తూ, సాంబడు ఈజ్ వెరీ గుడ్. నాలాంటి ఎందరో కళ్ళు తెరిపించావు తండ్రి అని అదే బుక్లో రాసి ఆ గదిలోనే ఉన్న బెంచ్ మీద కూర్చుని హెడ్ మాస్టర్ గారి వెనక ఉన్న అంబేద్కర్ గారి ఫోటోని చూసి, తప్పు చేశాను సార్, ఇక మీదట ఇలా జరగదు అని నాకు నేను మనస్సులోనే ప్రమాణం చేసుకున్నాను. దయచేసి పిల్లలను ప్రేమించండి. ఉపాధ్యాయులు అందరూ తప్పనిసరిగా వినవలసిన కథ. మొదటిసారి విన్నప్పుడు చాలా బాధగా, చాలా ఏడుపొచ్చింది. కన్నీళ్ళు ఆపుకోలేకపోయాను.